పాయింట్ ప్రకాశం. పాయింట్ పొద్దుటూరు. గూడూరు వర్సెస్ బాపట్ల. డిసైడ్ రైట్. పాయింట్ ప్రకాశం. పాయింట్ ప్రకాశం. గుడ్ పాయింట్. గుడ్ పాయింట్ అమ్మా. పాయింట్ పాయింట్ పొద్దుటూరు. క్యాచ్. పొద్దుటూరు 17, ప్రకాశం 22. పాయింట్ పొద్దుటూరు. సెకండ్ హాఫ్ లో 4 నిమిషాలు. ప్రకాశం డిసైడ్ రైట్. ఇరవై. మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది. పొద్దుటూరు 22. పాయింట్ పొద్దుటూరు. పాయింట్ గుంటూరు. పాయింట్ బాపట్ల. పాయింట్ గుంటూరు. ఎన్టీఆర్ స్మారకంగా కరవదిలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి చెడుగుడు బీచ్ చెడుగుడు పోటీలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 5 జిల్లాల నుంచి టీములు రావడం జరిగింది. ఇవాళ రేపు ఇవి గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలను కూడా ఆకర్షిస్తూ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ క్రీడా స్ఫూర్తి కరవదిలో అనేక సంవత్సరాలుగా అది ప్రతి సంవత్సరం ఈ పోటీలు జరగడము, చాలామంది ఇతర ప్రాంతాల నుంచి విశేషంగా
ప్రజలు రావడము దీన్ని తిలకించడం జరుగుతుంది. ఇలాగే ఇది వైభవంగా ప్రతి సంవత్సరం జరగాలని ఆశిస్తూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా నేను దీన్ని స్వాగతిస్తున్నాను. నా పేరు సిరిగిరి రంగారావు, జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుణ్ణి. మాది కరవది గ్రామం, ఒంగోలు మండలం. నేను 1975లో ఆంధ్ర యూనివర్సిటీకి స్టేట్ కెప్టెన్గా పనిచేశాను. తర్వాత అనేక పట్టణాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ నేషనల్ కూడా కబడ్డీ ఆడాను. ఆ యొక్క స్ఫూర్తితోటి మన గ్రామంలో కూడా కబడ్డీ పోటీలు పెట్టాలా, పిల్లల్ని ప్రోత్సహించాలా, ఒక డిసిప్లిన్గా అదొక మంచి అలవాటుగా చేయాలంటే ఒక సదుద్దేశంతో సుమారు 20 సంవత్సరాల నాడు ఎన్టీఆర్ కీర్తి నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ క్రీడా పరిషత్ అని చెప్పేసి ఈ సంస్థను స్థాపించి గత 20 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుతున్నాము. మా కరవది గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. తర్వాత అదేవిధంగా కూడా ఈ గ్రామం నుంచి దాదాపు 10 మంది స్టూడెంట్స్ డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు కూడా అటు జిల్లాకి అటు స్టేట్కి కూడా కబడ్డీగా సెలెక్ట్ అయ్యారు. ఊరికి కూడా పేరు తీసుకొచ్చారు, జిల్లాకి పేరు తీసుకొచ్చారు. కాబట్టి నాకెంతో ఆనందదాయకం ఉంది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరిపిస్తున్నందుకు, తోడ్పాటు ఇస్తున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇవి ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు జరుగుతూ ఉండేవి. ఈ సంవత్సరం ఏంటంటే ఏరే చోట్ల ప్రోగ్రామ్స్ ఉన్నందువల్ల కూడా ఈ బాలబాలికలు కూడా 2 రోజులే మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఈ 2 రోజులు కూడా వివిధ జిల్లాల నుంచి, గుంటూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు ఇక్కడికి రావటము, మరి వాళ్ళ యొక్క ఆటను ప్రదర్శించి వారికి కూడా బహుమతి ప్రదానం కూడా మనీ ప్రైజ్ కూడా పెట్టున్నాము. కాబట్టి అది కేవలం వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి పండుగ ఉన్నా కూడా వాళ్ళు పండుగను కూడా బ్రేక్ చేసుకొని మన గ్రామం వచ్చి మన గ్రామం ఆడుతున్నందుకు క్రీడాకారులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ప్రైజులు 30,000, 20,000, 15,000, 10,000 అట్లా పెట్టాము.